వావ్! చూడగానే నోరూరించే కర్రీ మనకు సూపర్ కాంబినేషన్‌లో మంచి టేస్ట్ ఉన్న కూర గురించి మీకు చెప్తాను ఈరోజు. సో, వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేంటంటే చింత చిగురు కీమా అనమాట. ఈ కాంబినేషన్ అయితే చాలా బావుంటది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కర్రీ మాత్రం ఇలా దగ్గరికి చేసుకుంటేనే బాగుంటుంది కీమా. సో ప్రాసెస్ అయితే నేను మీకు చెప్పేస్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను చెప్పాను కదా, చింత చిగురు కీమా. ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ చింత చిగురు కూడా లేతగా ఉండాలండి. సో చింత చిగురు వేసి ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ముందుగా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కాంబినేషన్లో కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. అందులో సరిపడంత ఆయిల్ అయితే వేసుకోండి. మనకు నాన్ వెజ్లో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకుంటాం కదా. సో ఇప్పుడైతే ఆయిల్ వేడైన తర్వాత మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ 2 లేదా 3 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకోండి, ఓకేనా? సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్లో మనము తొందరగా ఉడకాలంటే సాల్ట్ వేసుకుంటాం కదా. ఎవరైనా సరే కర్రీలో ఆనియన్ తొందరగా ఉడకాలంటే ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఫస్ట్ మీకు కీమా కడిగి అయితే నేను పక్కకు పెట్టినాను, అది చూపిస్తాను చూడండి. కీమాని అయితే నేను నీట్గా కడిగి ఇలా పక్కకు పెట్టుకున్నాను. కీమాలో ఎక్కువ బోన్స్ ఉండవు కదా, అంటే మనకు బోన్ లేకుండా కీమా కొట్టిస్తారు కదా. మ్యాక్సిమం అయితే 1-2 ఉంటాయి అక్కడక్కడ, కానీ ఎక్కువ బోన్స్ రావు. అది తొందరగా ఉడికిపోతుంది, కర్రీ కూడా తొందరగా అవుతుంది. ఇప్పుడైతే మనం ఆనియన్ ఉడికిపోయింది కదా, ఇందులో పసుపు యాడ్ చేసుకుంటున్నా చూడండి. సో ఒకసారి అయితే ఇలా నేను కలిపేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇదైతే మనము పచ్చివాసన కలిపి మూత పెట్టేసుకోండి. ఈ మీడియం సైజు టమాటాని అయితే ఈలోపు మనం కట్ చేసుకుందాము, ఓకేనా? ఇప్పుడు ఒక 5 మినిట్స్ మీడియం మంట మీద పెట్టిన తర్వాత చూడండి, మనకు ఆనియన్ మంచిగా ఉడికిపోయింది, దగ్గరికి ఉడికింది కదా. సో మనకు ఉల్లిగడ్డ ఉడకాలి, ఉడకకపోతే మనకు ఈ కీమా కర్రీలో ఆనియన్స్ కనిపిస్తాయి, అంటే ఆనియన్ ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే ఉల్లిగడ్డలు మెత్త ఉడికే వరకు చూసుకోండి. ఇప్పుడు ఈ కీమా కడిగి పెట్టుకున్న కీమాని అయితే ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఇట్లా కలుపుకోండి. ఫస్ట్ టైం వండే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూ కీమా కర్రీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ మీకు కూడా వస్తుంది, ఓకేనా? ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీయండి. కీమా కలిపిన తర్వాత చూడండి, వాటర్ ఏమన్నా ఉంటే ఇట్లా వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేస్తున్నాను. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. సో స్పైసీగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు అనుకుంటే తక్కువ వేసుకోండి, అంతే. ఇప్పుడు కారం వేసిన తర్వాత నేనైతే ఒకసారి కలుపుతున్నాను. ఇలా ఒకసారి అయితే మంచిగా నీట్గా కలిపేసుకోండి. మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, అది కూడా ఇప్పుడు కారం వేసిన తర్వాత అయితే నేను యాడ్ చేస్తాను. ఈలోపు ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దాం, ఎందుకంటే కారం ఇప్పుడే వేసినాం కదా. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తీసిన తర్వాత మనము టమాటాని యాడ్ చేద్దాం. చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చింది, అంటే మనకు కొంచెం కీమా అయితే నూనెలు ఉడికింది కదా. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ టమాటాను కూడా ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. టమాటా ఉడకక ముందు వాటర్, అంటే మన కీమా ఉడకాలి కదా, సో వాటర్ అయితే యాడ్ చేయొద్దనమాట. టమాటా మెత్తగా అంటే మగ్గాలి, టమాటా మగ్గింది అంటాం కదా అట్లా. సో టమాటా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో కీమా మంచిగా ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒకసారి అయితే కలిపేయండి. మనకి ఇందులో టమాటా కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది, ఓకేనా? కలిపేసి మూత పెట్టేసుకుందాము. ఒక 10-15 మినిట్స్ అయితే మీడియం మంట మీద మనము పెట్టేసుకుందాము, ఓకేనా? 10-15 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి, ఇలా మనకు కీమా అనేది ఉడుకుతున్నది. ఒకసారి అయితే ఇలా కలుపుకుందాము. సో కీమా ఎప్పుడు ఇలా గ్రేవీ ఉండకూడదు, అంటే గ్రేవీ ఇలా ఉంటే కీమా తిన్నట్టు అనిపించదు, టేస్ట్ కూడా అంతా అనిపించదు. సో ఎప్పుడే కానీ కీమాని దగ్గరికి వండుకోవాలి. చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనకు చింత చిగురు నీట్గా కడుక్కున్నాను నేను, ఇందులో అయితే చింత చిగురు యాడ్ చేస్తున్నాను. ఈ కీమా ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడే ఈ చింత చిగురు యాడ్ చేయాలి. మొత్తము కీమా దగ్గరికి అయినాక వేస్తే కూడా మనకు
ఆ చింత చిగురు టేస్ట్ అనేది తెలియదు అనమాట. సో ఇప్పుడు ఇట్లా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే ఈ చింత చిగురు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఈ గ్రేవీ ఉన్నప్పుడు కొద్దిగా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ చింత చిగురు ఆకు అనేది మొత్తం ఉడికిపోయి స్మాష్ అయిపోతుంది అందులో. సో మనకు కనిపించదు అనమాట ఆకు ఇక్కడ. చూడండి మనకు మొత్తానికైతే ఇలా దగ్గరికి అయిపోయింది కర్రీ. ఇలా అడగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో మంట మాత్రం చిన్న మంటనే ఉండాలి. పెద్ద మంట పెట్టినంటే కూర మాడిపోతుంది. ఓకేనా? చూడండి కీమా కర్రీ రెడీ అయిపోతుంది కదా మంచిగా. సో మొత్తానికైతే ఇట్లా నూనె పైకి రావాలి. అప్పుడు మనకు ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి కీమా. అంటే మనము ఇంట్లో ఎవరికైనా కొంచెం ఏమైనా దెబ్బ తాకితే మ్యాక్సిమం అయితే కీమా వండి పెడతాం కదా. సో అట్లా అనమాట. చపాతీ కీమా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. చూడండి నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. గరం మసాలా కూడా కొద్దిగా వేసినాను అనమాట. సో కారం మంచిగా వేసిన కాబట్టి కారం మంచిగా వేసుకుంటే గరం మసాలా కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఘాటు ఎక్కువైతే తినలేరు పిల్లలు ఇంట్లో. సో చూడండి వేడిగా మనకు కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ అయితే మీరు ఖచ్చితంగా చేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్. నాకైతే చాలా ఇష్టం అనమాట కీమా కర్రీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? ఈ రెసిపీ మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.